వనస్థలిపురం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కడుపులో గర్భసంచిలోని కణతలను తొలగించేందుకు నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే సదరు మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వనస్థలిపురం పిఎస్ పరిధిలోని గురుద్వార్ రోడ్డులోని హైగ్రీవ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాల్ మదనాపురం గ్రామానికి చెందిన వల్లపురాణి వనస్థలిపురం రైతు బజార్లో కూరగాయలు విక్రయించేది. 4 ఏళ్ల కిందట భర్త వెంకటాద్రి చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి వనస్థలిపురం పరిధిలోని కమలానగర్లో తల్లి వద్ద ఉంటుంది. గత కొంతకాలంగా గర్భసంచి సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పరిశీలించిన వైద్యులు గర్భసంచిలోని కణితులను తొలగించాలని నిర్ణయించి సర్జరీ చేశారు. ఆ తర్వాత మహిళను లిఫ్ట్లో ఎలాంటి స్ట్రెచర్ లేకుండా నిలబెట్టి తీసుకొస్తుండగా లిఫ్ట్లోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందని ఆసుపత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులను విచారణ చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన మనిషిని అసలు నిలబెడతారు. అసలు ఒక ఆక్సిజన్ లేదు, నడిపిస్తారు. ఆడికెళ్ళి వచ్చేవరకల్లా మేము వచ్చేవరకల్లా మొత్తం మంచి ఉబ్బిపోయింది, పైకి లేస్తుంది. వాళ్ళేమో ఒకరేమో ఆక్సిజన్ పెడుతురు, ఒకరేమో కాళ్ళకడ రాస్తురు, ఒకరేమో డాక్టర్ని పిలుస్తలేరు. వస్తుండొస్తుందని మమ్మల్ని ఎక్కడ పోనిస్తలేరు, ఆన్నే కూర్చోబెట్టి ఇక మళ్ళీ బతుకుతుందేమని మేము ఆశతోటి మేము ఆన్నే నిలబడుతున్నాము. అసలు ఏం చేస్తలేరు వాళ్ళు. ఆడికేడికి ఇడికాడికి తిరుగుతారు. వాళ్ళ దగ్గర ఆక్సిజన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. అసలు ఒక మనిషికి ఏది లేదు, అసలు గ్లూకోజ్ కూడా లేదు, దొరకలేదు వాళ్ళకి. ఆ టైంలో మాకెక్కడ దోయక మేము ఏడుస్తూనే ఉన్నాం. ఇంకా పొద్దు నుంచి పొద్దుగేల 8 అయింది. 8 ఏళ్ళు అవుతుంది. ఏం పేరమ్మా? కూతురు పేరు రాణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ సంపూర్ణ గల్లీనే ఉంటాను. నా బిడ్డ సంపూర్ణ గల్లీని ఉంటుంది, నేను కమ్మనాలు ఉంటాను. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు అడ్మిట్ చేసి? నిన్ననే మొన్న సాయంత్రం వచ్చిరు. ఇక నిన్న రామన్నాడంటే నిన్ననే వచ్చి ఏమంటారు మరి డాక్టర్ దీని గురించి? ఏమంటారు తెంకపోయినా కొద్దిగా అలా పిలిచిన వీళ్ళు చేస్తురు అంటే ఆగు నీకేం కాదు, ఆగు, నువ్వు టెన్షన్ పడకు, మేము చూసుకుంటాం అన్నారు. నన్ను దగ్గర రానియలే. ఇట్లా మీకు సీరియస్ ఉందని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఏం ఇయ్యలే, నాకు ఇయ్యలే, ఏం చెప్పలేదు. నువ్వు దరుగు ఏం కాదు అంటూ. ఇక నేను బయటకు పోయి నా పిల్లలకి అందరు ఫోన్ చేసేవరకల్లా వాళ్ళు ఇల్లు వచ్చేవరకల్లా గంట టైం ఎక్కువ అయిపోయింది. దీనికి సంబంధించి ఏమైనా కేసు పెట్టారా మీరు? కేసు తీసుకొని వచ్చింది. నైట్ సాయంత్రం వస్తే ఏమన్నాడంటే, సరే అమ్మా ఇంకా నీకు అది గడ్డలేతుంది, పొద్దుగాల చేయాలన్నాడంట. పొద్దుగాల చేయాలంటే మరి ఎట్లా సార్ మందులు ఆడుతుంటే ఏమొద్దు తొందరగా చేసినా మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుండదు అన్నాడు. సరే అమ్మ వారి ఇంటికి వచ్చి అమ్మ డాక్టర్ గిట్ట అన్నాడు, మేము చేయించుకున్నాము. పొద్దుగాల 8:30కి రావంటే వచ్చినాక మళ్ళీ ఆపరేషన్ దొరికిపోయింది. చేసినాక మళ్ళీ మంచిగా పండబెట్టి పొద్దుగాల లేచి నైట్ అంతా మూలిగింది. పొద్దుగాల లేచి లేవకుంటే తీసుకొచ్చి ఆ బట్టలు వేసి నడిపించుకొస్తాకల్లా లిఫ్ట్లోకి వెళ్ళి కిందికి తీసుకొచ్చి అందులోకెళ్ళి వచ్చేవరకు ఆపరేషన్ అయినా మంచి అందులోకెళ్ళి తీసుకొస్తారా? ఒక కుర్చీ మీద లేదా, కుర్చీ మీద పెట్టలేదు, కుర్చీ మీద లేదు. ఆపరేషన్ చేసి